బైబుల్ స్టోరీ ఆఫ్ అబ్రహాం. బైబుల్ స్టోరీ తెలుగులో అబ్రహాం యొక్క చరిత్రను గురించి మనం తెలుసుకుందాం. మీరు కనుక మొట్టమొదటిసారిగా మా ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కార్ మాత్రం ఖచ్చితంగా నొక్కండి. అబ్రహాం యొక్క స్టోరీలోకి మనం వెళ్దాం. అబ్రహాం యొక్క చరిత్రను మనం తెలుసుకుందాం. అబ్రహాము యెహోవా దేవుని మాటలు నమ్మి ఆయన పూర్తి విధేయత చూపాడు. పాత నిబంధన గ్రంథంలో అబ్రహాము చాలా ప్రాముఖ్యుడు. అపోస్తలుడు పౌలు విశ్వాస వీరుల జాబితాలో అబ్రహాము పేరును ప్రాముఖ్యంగా ఉదహరించారు. బైబిల్ గ్రంథంలో అబ్రహామును గురించిన ప్రశంస చాలా చోట్ల ఉంది. అబ్రహాము విశ్వాసులకు విధేయ మూలంగా ఎంతగానో ఆశీర్వదించబడ్డాడు. విశ్వాసులకు మాదికరంగా జీవించాడు. అందుకే ఫాదర్ ఆఫ్ ది బిలీవర్స్ అని తండ్రిగా పిలువబడ్డాడు. తెరాహు కుమారులు అబ్రహాము, నాహోరు, హారాను తన తండ్రి కంటే ముందే చనిపోయాడు. హారాను కుమారుడు లోతు, తెరాహు. అబ్రహాము అతని భార్య షారాయిని లోతును వెంటబెట్టుకొని కల్దీయుల పట్టణమైన ఊరు నుండి కానాను దేశానికి బయలుదేరాడు. తెరాహు 200 ఏళ్ళు బ్రతికి హారానులో చనిపోయాను. యెహోవా అబ్రహాముతో ఇలా అన్నాడు, వట్టి నేను చూపించు ప్రాంతానికి వెళ్ళమని. నేను చూపించు కానాను దేశానికి వెళ్ళు. నేను నిన్ను బహుగా ఆశీర్వదిస్తాను. నీ పేరును గొప్ప చేసి నేను గొప్ప జనముగా చేస్తాను. నిన్ను ఆశీర్వదించిన వారిని నేను ఆశీర్వదిస్తాను, నేను శపించే వారిని నేను శపిస్తాను అని అన్నాడు. అబ్రహాము దేవుని యొక్క ఆదేశం పాటించాడు. 75 ఏళ్ల వయసులో భార్య అయిన షారాయిని, తమ్ముడి కుమారుడగినటువంటి లోతును తీసుకొని కానాను దేశం వెళ్ళాడు. బేతేలునకు తూర్పు హాయి వద్ద గుడారం వేసుకొని కొంతకాలం అక్కడ ఉన్నాడు. కానాను దేశంలో గొప్ప కరువు వచ్చింది. అబ్రహాము తన భార్యను వెంట పెట్టుకొని ఐగుప్తుకి వెళ్ళాడు. షారాయి చాలా అందమైనది గనుక షారాయి తన సహోదరిని అని అబద్ధం చెప్పాడు. అయితే నిజం తెలుసుకున్న ఫరో చక్రవర్తి దేవునికి భయపడి శారాయిని పంపించేశాడు. అబ్రహాము మొదట తనున్న చోటికే వచ్చాడు. అబ్రహాము లోతునకు విస్తారమైన పశు సంపద ఉంది. వారి పశువులు, గొర్రెలకు ఆ ప్రాంతం సరిపోలేదు. అంతేగాక 2 పశువుల కాపరులు తడగులాట కొనసాగారు. అందుచేత అబ్రహాము లోతుతో మనం విడిపోయి దూర ప్రదేశాల్లో ఉండటం మంచిది అని సలహా ఇచ్చాడు. అందుకు లోతు సరే అన్నాడు. తూర్పు దిక్కున ఉన్న సొదొమ గొమొర్రా పట్టణాల వైపు వెళ్ళాడు. అబ్రహాము కానానులోనే ఉండిపోయాడు. కొన్ని సంవత్సరాల తర్వాత హెబ్రోనులో మేమే దగ్గర ఉన్న సింధూర వృక్షంలో ఉన్నాడు. అబ్రహాము దగ్గర సుమారు 2000 మంది మనుషులు, వేల కొలది గొర్రెలు, పశువులు ఉండేవి. అతడు చాలా ధనవంతుడు కనుక చుట్టుపక్కల ఉన్న రాజులు అబ్రహామును చాలా గౌరవించారు. ఒక దినము అబ్రహాము యెహోవాతో మాట్లాడుతూ ఇలా అడిగాడు, దేవా, నువ్వు అధిక సంపదను దాసీలను ఇచ్చావని, కానీ ఏవి లాభము? సంతానం ఇవ్వలేదు కనుక నా దాసులలో ఒకడు నాకు వారసుడు అవుతాడు కదా. అందుకు యెహోవా, నీకు ఒక కుమారుడును కలుగుతాడు. నీ సంతానం ఆకాశంలోని నక్షత్రం వలె లెక్క పెట్టలేనంతగా అభివృద్ధి చెందుతుంది అన్నాడు. అబ్రహాము దేవుడు చేసిన వాగ్దానాన్ని విశ్వసించాడు. చాలా కాలం వరకు షారాయికి సంతానం కలగలేదు. అందువల్ల ఆమె తన దాసి అయిన హాగరును అబ్రహాముకు ఇచ్చింది. హాగరు ఒక కుమారుడు పుట్టాడు. అతని పేరు ఇస్మాయేలు. అబ్రహాము 99 సంవత్సరాల వాడయ్యాడు. అబ్రహాము దేవుడు అతనికి ప్రత్యక్షమై ఇలా అన్నాడు, షారాయి వలన కలగబోయే సంతానమే నీ అసలైన సంతానం. నిన్ను అనేక జనములకు తండ్రిగా చేస్తాను. నీలో నుండి అనేక మంది వీరులను, రాజులను, ప్రవక్తలను జన్మిస్తారు.
నీవు ఇక నుండి అబ్రహాము అనగా జనములకు తండ్రి అని, నీ భార్య శారా రాజకుమారి తల్లి అని పిలువబడతారని అన్నాడు. మీరు బహుగా ఆశీర్వదించబడ్డారన్నారు. ఒకరోజు ముగ్గురు మనుషులు దేవదూతలు అబ్రహాము గుడారం దగ్గరికి వచ్చారు. అబ్రహాము ఎండవేళలో అబ్రహాము వారిని చూసి భోజనము పెట్టాడు. భోజనము చేసిన తర్వాత ఆ మనుష్యులు, నీ ఈ కాలానికి నీ భార్య శారా తల్లి అవుతుంది అని ఆశీర్వదించారు. వారి మాటలు వినిన శారా నవ్వింది. ఎందుకంటే అప్పుడు శారా వయసేమో 90 సంవత్సరాలు, అబ్రహాము వయసేమో 99 సంవత్సరాలు. ఆ మనుషులు వెళ్ళబోయే ముందు ఆ మనుషులు యెహోవాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా, ఆ మాట తప్పక నెరవేరుతుంది అన్నారు. ఆ మనుషులే సొదొమ గొమొర్రా పట్టణాలను అగ్నిగంధకములో నాశనం చేయబోతున్నామని చెప్పారు. ఆ పట్టణాలలో కనీసం 10 మంది నీతిమంతులున్న ఆ పట్టణాలను నాశనం చేయవద్దునని అబ్రహాము దేవదూతలను బ్రతిములాడాడు. అబ్రహాము 100 సంవత్సరాల వయసు వచ్చింది. అప్పుడు శారాకు ఇస్సాకు అని కుమారుని పుట్టాడు, పేరు పెట్టారు. మనుషులకు అసాధ్యమైంది ఏమైనా ఉన్నదా? అసాధ్యమైనది ఏమీ లేదు కదా. అబ్రహాము శారా విషయంలో మరొక మారు ఈ మాట రుజువైంది. ఇస్సాకు సంతానం క్రమముగా లక్షల సంఖ్యను విస్తరించింది. యూదులు, హెబ్రీయులు, ఇజ్రాయలీలు అనేక పేర్లతో ప్రపంచ చరిత్రలో ప్రముఖ స్థానం పొందింది. యెహోవా ఆజ్ఞను పాటించిన అబ్రహాము హాగరును, ఆమె కుమారుడైన ఇస్మాయేలును దూర ప్రాంతానికి పంపివేశాడు. ఇస్సాకు పెరిగి పెద్దవాడయ్యాడు. దేవుడు అబ్రహాముకు ఒక పరీక్ష పెట్టాడు. నీకు ఉన్న ఒక్కగానొక్క కుమారుడైన ఇస్సాకును నాకు బలి ఇవ్వమని కోరాడు. అబ్రహాము దేవుని ఆజ్ఞను శిరసావహించాడు. ఇస్సాకు ఒక గాడిదపై కట్టెలు తీసుకొని బయలుదేరి మోరియా దేశంలో దేవుడు చెప్పిన పర్వతమైన దగ్గరికి వెళ్ళాడు. అక్కడ పనివాండ్లను కిందనే ఉండమన్నాడు. మేము వెళ్ళి యెహోవాకు ఇద్దరము మొక్కి తిరిగి వస్తామన్నాడు. కట్టెలు ఇస్సాకు తలపై ఉంచాడు. కత్తిని తీసుకొని కొండ ఎక్కుతున్నప్పుడు దారి మధ్యలో తన కుమారుడిని ఇస్సాకు, తండ్రి దహన బలి కట్టెలున్నాయి, మరి గొర్రెపిల్ల ఎక్కడని అడిగాడు. కానీ తన కుమారుని దేవుని పర్వతమైనటువంటి మోరియా దేశంలోకి వెళ్ళాడు. అందుకు సమాధానంగా అబ్రహాము, నా కుమారుడా, గొర్రెపిల్ల సంగతి దేవుడే చూసుకుంటాడు. దానికి అర్థం ఏంటంటే యెహోవా ఈరే అన్నాడు. అందరూ కూడా ఇక మోరియా పర్వతం పైకి ఎక్కినప్పుడు అబ్రహాము ఏం చేశాడు తెలుసా? అబ్రహాము బలి కట్టడానికి కట్టెలు పేర్చి వాటిపైన తన కుమారుడిని ఇస్సాకును పెట్టి కత్తితో బలి ఇవ్వటానికి సిద్ధమయ్యాడు. అప్పుడు యెహోవా దూత వచ్చి అతన్ని చూశాడు. నువ్వు ఏకైక కుమారుని నాకు బలిగా ఇవ్వడానికి సిద్ధపడ్డావు, అందుకే నేను సంతోషిస్తున్నాను అన్నాడు. అబ్రహాము పొదలో కొమ్ములు రగులుతూ ఉన్నటువంటి ఒక పొట్టేలుని కనిపించింది. అతడు దాన్ని తీసుకొని ఇస్సాకు ప్రతిగా దేవునికి బలిగా అర్పించాడు. ఆ పొట్టేలును బలిగా అర్పించాడు. అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అని పేరు పెట్టాడు. అతడు ఇస్సాకును దాసులను వెంటబెట్టుకొని తిరిగి బెయేర్షెబాకు తిరిగి వెళ్ళాడు. శారా 127 సంవత్సరాలయ్యింది. ఆమె వృద్ధాప్య దశలో మరణించినప్పుడు అబ్రహాము తాను కొనినటువంటి మేమే ఎదుటనున్నటువంటి మక్సలే గృహ, దానిలో అబ్రహాము యొక్క భార్య అయినటువంటి శారాను పాతిపెట్టాడు. అబ్రహాము వృద్ధుడయ్యాడు. అతనికి అన్యుల కన్యలను తన కోడలుగా చేసుకోవటం ఇష్టం లేదు. కాబట్టి తన ప్రధాన దాసునటువంటి ఇంటి దాసుడు ఎలియాజరును పిలిచి ఏం చేస్తుంది, నా కుమారుడికి వివాహం చేయమన్నాడు. నాహోరును పంపాడు. ఎలియాజరు ఆ పట్టణానికి వెళ్ళాడు. అక్కడ బెతూయేలు కుమార్తె లాబాను సోదరైనటువంటి రెబకా ఇస్సాకునకు తగిన కన్యని గ్రహించాడు. రెబకా చాలా అందమైనది, వినయం కలిగినది, విధేయతలు కలిగిన యువతి. ఆమె ఎలియాజరును వెంట వెళ్ళటానికి సమ్మతించింది. ఆమె అన్న
తండ్రి కూడా సమ్మతించారు. రెబెకా ఎలియాజరును వెంట పెట్టుకొని కానానులో ఉన్న బెతుయేలు కుమార్తెకు లాబాను సోదరైన రెబెకా ఇస్సాకునకు తగిన కన్యాన్ని గ్రహించాడు. రెబెకా చాలా అందమైనది, వినయము విధేయతలు కలిగినది, మంచి కుమార్తె. ఆమె అన్న తండ్రి కూడా సంబోధించారు కాబట్టి ఏం తెలుసా, ఇస్సాకు ఎదురయ్యాడు. కానాను దేశకు బయలుదేరినప్పుడు రెబెకా గౌరవ సూచనంగా ఒంటె పైనుండి దిగి ముఖానికి ముసుగు వేసుకున్నది. ఇస్సాకు ఆమెను వివాహం చేసుకున్నాడు. అతడు రెబెకాను ఎక్కువగా ప్రేమించాడు. శారా కూడా మరణించిన తర్వాత అబ్రహాము కేతురా అనేటువంటి స్త్రీని వివాహం చేసుకున్నాడు. ఆమె ద్వారా అతనికి చాలామంది సంతానం కలిగారు. అబ్రహాము వారందరికీ కేతురకు పుట్టిన పిల్లలందరికీ కొద్దిగా బహుమతులు ఇచ్చి వారిని పంపివేశాడు. తన ఆస్తిని అంతా తన ప్రథమ కుమారుడైనటువంటి ఇస్సాకు ఇచ్చాడు. అతడు కూడా అబ్రహాము కూడా వృద్ధాప్య దశకు వచ్చాడు, మరణించాడు. అబ్రహాము యొక్క మృత శరీరాన్ని కూడా మక్సిలే గృహంలో ఇస్సాకు కేతురకు పుట్టిన బిడ్డలు అందరూ కలిసి అతని యొక్క పూడ్చిపెట్టారు, సమాధి చేశారు. అబ్రహాం ఒక మంచి భక్తుడు. దేవుని ఎడల, ఆయన మాటల ఎడల అంచెలంచెల విశ్వాసం కలిగిన వాడు కనుకనే అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని పిలువబడ్డాడు. అబ్రహాము దేవుని ఆజ్ఞలను పూర్తిగా పాటించాడు. తన స్వదేశం వదిలిపెట్టమని దేవుడు చెప్పినప్పుడు దేవుని మాట ప్రకారం అతను విన్నాడు. అందుకే అబ్రహామును దేవుడు బహుగా ఆశీర్వదించబడ్డాడు. అబ్రహామును దేవుడితో మాట్లాడిన తన సంతానం ఏమని అడిగినప్పుడు ప్రార్థించాడు. సొదొమ గొమొర్రా పట్టణాల్లో 10 మంది నీతిమంతులున్న ఆ పట్టణం నాశనం చేయవద్దు ప్రభువా అని దేవుణ్ణి బ్రతిములాడాడు. అబ్రహాము మంచి వీరుడు, ధర్మం కోసం పోరాడేటువంటి వాడు, ఇంకా చెప్పాలంటే నీతి న్యాయములు అనుసరించిన వాడు. అబ్రహాము దైవభక్తి గలవాడు. షాలేము రాజు అయినటువంటి మెల్కీసెదెకు దేవుని యాజకుడు. అతడు అబ్రహామును ఆశీర్వదించాడు. ఆదికాండం 14:18 రాయబడి ఉంది. అబ్రహాము జీవితము ఒక ఆదర్శవంతమైన జీవితము. విశ్వాసులకు అందరికీ కూడా నమ్మకస్తుడు. అబ్రహాము దేవుడి నమ్మెను, అది నీతిగా ఎంచబడిందని యాకోబు పత్రిక 2వ అధ్యాయము 23వ వచనంలో మనం చూస్తున్నాం. కాబట్టి నిజంగా మనం చూసాం కదా, అబ్రహాము తాను ఎంతగానో దేవునికి విధేయుడిగా ఉన్నాడు, విశ్వాసులకు తండ్రిగా పరిగణించబడ్డాడు. ఈరోజు భూమి మీద ఎంతోమంది మనుషులు ఆయన ప్రేమిస్తున్నాం, ఆయన ఎందు మన విశ్వాసం ఉంచున్నాం. మనందరం కూడా అబ్రహాము ఏ విధంగా దేవునిని వెంబడించమన్నప్పుడు ఎంత చక్కగా దేవునికి విధేయత చూపించాడు. మనం కూడా దేవుని పట్ల అలాంటి మంచి విధేయత కలిగి సత్పరివర్తన కలిగి దేవుడు ఈ భూమి మీద అబ్రహామును అందరికంటే గొప్పవాడిగా ఆశీర్వదించాడు. ప్రియమైన స్నేహితులారా, ప్రియమైన సహోదరి, ఈ మాటలు విన్న మనం మన జీవితాల్లో మనం కూడా దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా మనం జీవించడానికి మనం నేర్చుకుందాం. చాలా మంచిదండి. ఈ యొక్క చరిత్ర మనం తెలుసుకున్నాం. చాలామంది మా యొక్క ఛానల్ చూస్తున్నారు. ఎవరైనా మొట్టమొదటిసారిగా మా ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.